అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలో తొలి షోరూంను టెస్లా కంపెనీ ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని మార్కర్ మ్యాక్స్ సిటీ మాల్లో ఈ షోరూంని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. దీంతో టెస్లా అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించి కంపెనీ తొలిసారిగా సేల్స్ అవుట్లెట్స్ ని ప్రారంభించింది. టెస్లా భారత్లో మోడల్ వై రియర్ వీల్ డ్రైవ్ వెర్షన్ ను 60 లక్షలు కాగా లాంగ్ రేంజ్ రియల్ వీల్ డ్రైవ్ వెర్షన్ 68 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనుంది. ఈ ధరలు ఇతర దేశాల కంటే అధికంగా ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం ఇండియా సుంకాలు ప్రపంచంలోనే అధికంగా ఉంటాయని టెస్లా అధినేత ఎలన్ మస్క్ గతంలోనే వెల్లడించారు. ఈ కారణంగా ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శకులు భావిస్తున్నారు. భారతీయ మార్కెట్లో బ్రాండ్కు ఉన్న ఆదరణ, ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ను అంచనా వేయడమే ప్రధాన ఉద్దేశమని టెస్లా యాజమాన్యం తెలిపింది. న్యూఢిల్లీలో టెస్లా రెండవ షోరూం ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. భారతదేశంలో టెస్లా తయారీ కేంద్రానికి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ను బట్టి నిర్మిస్తామని టెస్లా సంస్థ తెలుపుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో టెస్లా అమ్మకాలు తగ్గాయి. ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్ ఉన్న చైనాలో అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే టెస్లాకు భారతదేశం పెద్ద మార్కెట్ కారణం కానుంది. ఇండియాలో టెస్లాకు BMW, మెర్సిడీస్ బెంజ్ గ్రూప్ ఏజీ వంటి హై ఎండ్ బ్రాండ్లు వీటి మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది.